హలో గైస్, వెల్కమ్ టు కిరణ్ కట్స్. ఈరోజు ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నేషనల్ అవార్డ్ లిస్ట్ కనిపించింది. ఆ లిస్ట్ చూస్తుంటే మన తెలుగు సినిమాలకు చాలా అవార్డ్సే వచ్చాయి. అందులో కొన్ని ఎందుకు ఇచ్చారు, ఇంకొన్ని ఎందుకో ఇచ్చారులే, కనీసం ఎందుకని ఇచ్చారు అని అనిపించింది. కానీ ఆ లిస్ట్లో ఒక మూవీ పేరు చూడగానే ఒక చిరునవ్వు వచ్చింది. అది ఆనందంతో వచ్చింది. ఆ సినిమా పేరు 35 చిన్న కథ కాదు. నిజంగా చిన్న కథ కాదు. జీవితం అంతా ఉపయోగపడే గొప్ప గొప్ప విషయాలు చాలా సులభంగా, సున్నితంగా వివరించారు. సినిమా చూస్తున్నంతసేపు మనకు హాయిగా మన ఇంట్లోనో పక్కింట్లోనో తొంగి చూస్తున్నంత న్యాచురల్గా ఉంది. నివేదిత థామస్, అరుణ్ దేవ్, విశ్వదేవ్, ప్రియదర్శి అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. మరీ అంత క్లాసికల్ సాంగ్స్ కూడా నేను ఫ్యాన్ అయిపోతానని ఎప్పుడు అనుకోలేదు. డైరెక్టర్ నందకిషోర్ ఇమాని సార్, మీలాంటి వాళ్ళు ఒక్క సినిమాతో ఆగిపోకూడదు. కీప్ మేకింగ్ సచ్ గుడ్ ఫిలిమ్స్. నిజం చెప్పాలంటే ఈరోజు వచ్చిన అవార్డు ఆ మూవీని ఏమి గొప్పది చేయలేదు, ఆ మూవీనే గొప్పది. ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అంతే. భారీ సెట్టింగ్స్, ఎలివేషన్స్, కోట్లు ఖర్చు పెట్టి కోట్లు కలెక్షన్ తెచ్చే సినిమాలు కూడా అప్పుడప్పుడు ఇంత హాయిని ఇవ్వవు. ఇలాంటి చిన్న కథలు గొప్ప భావాలతో, విలువలతో, నటనలతో మనకి మన మనసులకి దగ్గరైనప్పుడే సినిమా బాగుంటుంది. తెలుగు సినిమా ఇంకా బాగుంటుంది.